మీదట ఎప్పుడు నేను నీ మీద చేయి చేసుకోను. మరి మొండికేస్తే ఎగిరి తంతానేమో గాని చెయ్యి మాత్రం ఎప్పుడూ ఎత్తను. ఐఎమ్ సారీ. అసలు జరిగింది ఏంటంటే నాకు ఆ రాక్షసుడి గారి మీద కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన నా మాట విననే లేదు. నేను జరిగింది చెప్పినా సరే ఆయన మాత్రం నేను తప్పు చేశానని అన్నారు. ఆయనకి నేనంటే ప్రేమ లేదు, ఎవరికి నేనంటే ప్రేమ లేదు. ఒక చోటు ఉంది, అక్కడ నిన్నందరూ ప్రేమిస్తారు. ఎక్కడా? మా ఇంట్లో. ఇంటికొస్తావా? కానీ మా నాన్నగారు. ఒక్కసారి ఏదో పట్టుబడ్డా, ఈసారి అలా జరగదులే. ఎవరికి కనబడకుండా వచ్చే దారి కూడా నాకు తెలుసు. అదిగో చూడు. కానీ నేను బట్టలు మార్చుకోవాలి కదా. అవును, త్వరగా కానీ కాళీప్రసాద్ గారు ఎదురు చూస్తూ ఉంటారు. పద. నువ్వు చెప్పే కథల్లో మాకు ఆ శబ్దమే వినపడుతుంది. తిండిపోతాడా? మీ అమ్మని వెర్రిదాన్ని చేస్తావా? తప్పు నాన్న, అలా చేయకూడదు. భగవంతుడు చేసేసిన పనిని మళ్ళీ మీరు చేయడం ఏమిటి? జీవన్, మీరొకవేళ నిజంగా గెలవాలి అని అనుకుంటే మీ శత్రువెవరో కనిపెట్టడం నేర్చుకోండి. మేం రాజాన్ని ఎక్కడున్నా కనిపెట్టేయగలం, తెలుసా మీకు? హోలీ రోజున రంగులు పూసుకున్నారు, అయినా కానీ నేను తనని ఒకే ఒక్క క్షణంలో కనిపెట్టేశాను, తెలుసా? మీరు నాగా గారి కొడుకే కాకపోయి ఉంటే ఈ పాటికి మీ గొంతు నులిమేసేవాళ్ళం. మీ అసలైన శత్రువు రాజా కాదు, వేరొకరున్నారు. ఎవరు? మీరా? మేము నిజంగానే మీ గొంతు నులిమి పారేస్తాం. మీకు అసలైన శత్రువు ఆ చిట్టెలుక. అర్థమైందా? తన కారణంగానే రాజా మారిపోతున్నాడు. మునుపెప్పుడైనా రాజా ఇలా ఉండేవాడా? వాడికంత ధైర్యం ఉండేదా? మాకు బాగా తెలుసు ఆ చిట్టెలుకని ఎలా దారిలో పెట్టాలి. అందుకు మాకు మీ సహాయం కావాలి. చేస్తారా? డీల్ డీల్ డీల్. లక్ష్మణ్ మీ వైద్యం కోసమని తన రక్తం అమ్మి డబ్బులు పోగు చేస్తున్నాడు. 2 రోజుల క్రితమే తను 3 బాటిల రక్తాన్ని అమ్మాడు. మీరు తనని ఆపాలమ్మా, లేదంటే తను మీ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు ప్రమాదంలో పడేసుకుంటాడు. నువ్వు చేసిన ఉపకారం నేను జీవితాంతం మర్చిపోలేను లక్ష్మణ్. అమ్మా, మీరే నిర్ణయించుకోండి. నేను మీ అబ్బాయినో పరాయి వాడినో. అమ్మా, మీ కొడుకునైతే నన్ను ఈ మాటలతో పరాయోడిని చేయకండి, కానీ పరాయోడినైతే నన్ను కొడుకు అనకండి. అమ్మా, మీతో ఉండటం వల్ల మొదటిసారి నాకు అనిపించింది నేను అనాథని కాదు అనే. నా ప్రేమని ఉపకారం అనుకుని మళ్ళీ నన్ను అనాథని చేయకండి అమ్మా. రాణి, మీ కాళీ దొరికాడా? కాళీ కాదు, కాళీప్రసాద్ గారు, మంచి విశ్వాసం గల కుక్క గారు. వీరిని వెతకడానికి రాజా నాకు సాయం చేశాడు. సరే, మీరు కాళ్ళు కడుక్కోండి, నేను భోజనాల సంగతి చూస్తాను. ఒంటరిగా కాదు నానమ్మా, ఈరోజు మేమందరం నీకు సహాయం చేస్తాం. సరే పద.
నానమ్మ నేను రాజా బాజాని వదిలేస్తాను. పద. రా రా త్వరగా. త్వరగానే వచ్చేసాం కదా. సరే నేను వెళ్ళొస్తాను. ఇదిగో బలిమొహమా, ఆగు, రైటు. ఇది తీసుకో. ఇదేంటిది? ఇదేంటంటావేంటి? ఈ రోజు నా జీవితంలో భలే మంచి రోజు. ఇన్ని రోజులు నేను అనుకునేవాణ్ణి కేవలం పెద్దరాణి అమ్మకి నేనంటే ప్రేమని. కానీ ఈరోజు తెలిసింది ఈ బలిమోహన్ నా బెస్ట్ ఫ్రెండ్ అని. ఇది మన స్నేహానికి గుర్తుగా. కానీ నాకు ఎండని చూస్తే టైం తెలిసిపోతుంది కదా. కానీ సూర్యుడిని మేఘాలు కమ్ముకుంటేనో. కానీ ఇది చాలా పెద్దగా ఉందే. అయితే పెద్దగా పెట్టుకోవచ్చు. నీకు అసలు బుద్ధి లేదు రాజాబాదా. కానీ నువ్వు మంచి పిల్లోడివి. ఇలా చూడు, నేను నిన్ను రాజాబాదా అనే పిలుస్తాను. నువ్వు ఆ పేరుతోనే చాలా ఫ్యామిలీ అవుతావు. ఏంటా నవ్వు? చాలా ఫ్యామిలీ కాదు, చాలా ఫేమస్ అని అనిపించి. ఫ్యామిలీ అనే మాటకు అర్థం కుటుంబం. అయ్యో నాకు కాదు, మీ కుటుంబంలో అందరికీ పిచ్చి. ఇప్పుడు నా ఫ్యామిలీ నువ్వు, నీ ఫ్యామిలీ నేను. ఇది గుర్తుంచుకో చాలు బల్లి. నేను వెళ్ళనా? మనసులో భయం వేసినా చిట్టెలుక దడుచుకోలేదు, భయపడలేదు. అనుకుంటోంది పాపం తనంతటి వారెవరు లేరని. దెయ్యం గారు, పెద్దరాణి అమ్మగారు, నాకు చాలా భయం వేస్తోంది. నువ్వు దడుచుకోవాల్సిందే. మమ్మల్ని చూసి దడుచుకో. మేమంటే భయపడు. ఇది నీకు రెండో సవాలే చిట్టెలుక.
చెప్పు, సిద్ధమేనా? పాచిక వెయ్యి, తమాషా చూడు. ఆట నియమాలు సులువే, కాస్త అదృష్టం, ఇంకాస్త తెలివి. పాము కాటేస్తే చచ్చిపోతాం, పైకెక్కేందుకు నిచ్చెనుండాలి. నిచ్చెనెక్కినప్పుడు మేము అడుగుతాం ఒక ప్రశ్న, సరైన జవాబుకి నువ్వు పైకెళ్తావు, లేదంటే నీకు ఏడుపే గతి. చెప్పు, ఆడతానంటే ఆడు, లేదంటే ఓడానని ఒప్పుకో. నీ జవాబు కోసం అక్కడ నీ ఆత్మ బంధువులందరూ ఎదురు చూస్తున్నారు. నేను ఆడతాను, పోతే నాదో షరతుంది. సవాలు మీరు విసిరారు, కానీ సవాలుకి ఒప్పుకుంటుంది నేను, కనుక నియమాలు కూడా నేనే చెప్తాను. ఏమైంది పెద్దరాణి అమ్మ, భయం వేస్తోందా? 7 ఏళ్ల రాణి గాయత్రి దగ్గర ఓడిపోతాననా? చెప్పు, నీ కోరికేంటో చెప్పు. ఒక్కొక్క గడి దగ్గర కేవలం నాకొక్కదానికే కాదు, మహల్లో నౌకర్లందరికీ జీతం ఒక్కొక్క రూపాయి పెంచాలి. ఒప్పుకుంటున్నాం. పోతే ముందే నాకు తెలుసు పోతే గీతే అంటుందని. ప్రతి తప్పుడు జవాబుకి నువ్వు ఏ నెంబర్ మీద నుంచుంటావో అన్నిసార్లు నిన్ను కర్ర తీసుకుని బాధేస్తాం. చెప్పు, సరేనంటావా? పెదరాణి అమ్మ, మీరెందుకు ఇదంతా చేస్తున్నారు? బలిమోహమా, నువ్వు షరతులకు ఒప్పుకోవద్దు. నేను ఒప్పుకోకపోతే వీళ్ళందరి హక్కులు వీళ్ళకి ఎప్పుడూ దక్కవు. రాణి, ఏమైంది నీకు? ఒకసారి గళ్ళ మీద ఉన్న నంబర్లకేసి చూడు. జవాబు తప్పైతే చితకబాదేస్తారు నిన్ను. నేను ఈ నిచ్చెనలన్నీ ఎక్కేశానంటే అందరి జీతాలు 10 రూపాయలు పెరుగుతాయి. ఒప్పుకోరాని, ఉండనే ఉంది కదా నీకు శ్రీరామ రక్ష. ఒప్పుకుంటున్నాను. వెళ్ళండి, వెళ్ళి దానికి పాచికివ్వండి. నిచ్చెన ఎక్కావుగా, ఇప్పుడు మొదటి పొడుపు కథ అడుగుతాం. జవాబు సరిగ్గా లేకపోయిందో నీతో ఈ బెత్తం మాట్లాడుతుంది. విను, నేనెప్పుడూ లేను, కానీ ఎప్పటికీ ఉంటాను. ఎప్పుడూ ఎవరూ నన్ను చూడలేదు, అసలు నన్ను చూడలేరు కూడా. అయినా అందరికీ ఉంది నా మీద నమ్మకం. నా సాయంతోనే ఈ లోకంలో బతుకుతున్నారు. చెప్పుకో చూద్దాం, నేనెవర్ని?
రాజాబాబు, మీకు తెలుసా దీనికి జవాబు? తెలీదు. మీరు నా మనసులో మాట ఎప్పుడు ఎలా పసిగట్టేస్తారు? ఏం మాట? చాలే మాట దాటేయొద్దు. మాకిప్పుడే తెలిసింది. నారినీకేతన్లో మొదటి బహుమతి గెలుచుకున్న స్త్రీకి బహుమతి ఒక మహిళ చేతి ఇప్పిస్తున్నారని. మీతో కలిసి అక్కడికి వెళ్ళగలిగే మహిళని కేవలం మేమేగా. గృహమంత్రి గారి సమక్షంలో మేం ప్రదానం చేస్తాం మహారాజా. పేపర్ వాళ్ళు వస్తారు, బహుమతి ఇస్తుండగా వాళ్ళు మా ఫోటోలు తీస్తారు. ఇంకా మీరు సభకు ఖచ్చితంగా వస్తున్నారు, కానీ బహుమతులు ఇచ్చేది మీరు కాదు, వేరొకరిస్తారు. మేము కాదంటే ఇంకెవరు? స్వర్ణలేఖ. మహారాజా, మీరు ఆ శోకుల రాణికి మాకంటే ఎక్కువగా ఫోటోలు. మా అభిప్రాయం ఏంటంటే మాకన్నా ఎక్కువ గౌరవం ఎలా ఇస్తారు? మీరన్నది నిజమే. ఇదంతా గౌరవం గురించే. మేం గృహమంత్రి ముందు మా గౌరవాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం. నిస్సహాయులకి మేం సహాయం చేస్తామని తెలపాలనుకుంటున్నాం. మేం వితంతువులకు వారి హక్కులు ఇప్పిస్తాము. దీనివల్ల ఎన్నికల్లో మాకు లాభం కలుగుతుంది. అందుకే మేం నిర్ణయానికి వచ్చాం, మీరు స్వర్ణలేఖను ఒప్పించాలి, ఈ సమావేశానికి తీసుకురావాలి. ఎన్నికలు మీవే. పేదలకి సాయం మీరు వెళ్ళి చేసుకోండి, మాకేం ఆసక్తి లేదు. మీ గొంతు, మీ పొగరు నా ముందు కొంచెం తగ్గించుకోండి రాజేశ్వరి. మాకు లేదనిపించుకోవడం అలవాటు లేదు కనుక చివరిసారిగా చెప్తున్నాం, నారీ నికేతనంలోకి మీరు తప్పకొస్తారు. పోతే బహుమతులు స్వర్ణలేఖిస్తుంది. రాణి పని అయ్యింది. టిక్ టిక్ 10, టిక్ టిక్ 9, టిక్ టిక్ 8, టిక్ టిక్ 7, టిక్ టిక్ 6, టిక్ టిక్ 5, టిక్ టిక్ 4, టిక్ టిక్ 3, టిక్ టిక్ 2, లాస్ట్ టిక్ టిక్ 1. అయిపోయింది టైము. ఏం చిట్టెలుక, వింటావా? పొడుపు కథకి విడుపు, దానికి జవాబు భవిష్యత్తు. ఎప్పుడు నేను లేను కానీ ఎప్పటికీ ఉంటాను. ఎవరూ నన్ను చూడలేదు, ఎప్పటికీ చూడలేరు కూడా. కానీ అందరూ నన్నే నమ్ముకుంటారు. నా సాయంతోనే బతుకుతున్నారు. చెప్పవే చిట్టెలుక, నేనెవరిని? నేను భవిష్యత్తును. అయ్యో ఏంటిది, నేను ఇంత చిన్న జవాబు కూడా చెప్పలేకపోయానేంటి? ఆగండి పెద్దరాణి అమ్మ, మీరు తనని బాధకండి. తనని మేం బాదుతాం. తన వల్లే రాజా అన్నయ్య మమ్మల్ని దూదిలో ఏకి పడేశాడు. ఇప్పుడు మా వంతు. చేప పిల్లకి ఈదడం, మహారాజు పిల్లాడికి శిక్షించడం ఎవ్వరూ నేర్పక్కర్లేదు. అది వాళ్ళ రక్తంలోనే ఉంటుంది. తీసుకోండి జీవన్ బాబు, కానివ్వండి. దెబ్బలకి నేను భయపడను, కానీ తిండిపోతు నన్ను కొట్టడం ఏమిటి, దానికి బాధగా ఉంది. ఏమిటి చేస్తున్నావు? పుణ్యం. దాహంగా ఉన్న కర్రకి నూనె పట్టించడం పెద్ద పుణ్యం అంటారు. ఇక ఇప్పుడు నేను చక్కగా బాధొచ్చు.